ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మీరందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తూ ఆయనలో బలపరుస్తూ పడుతూ ఉన్నారని విశ్వాసంలో ప్రభుకి ఇష్టలుగా మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాను. పరిశుద్ధుడ జీవంగల తండ్రి, మహోన్నతుడ, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన వారం మాకు కాచి కాపాడి సమర్పించి మీ కృపలో చక్కగా భద్రపరిచి నడిపించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభువా, మీతో ధనికరమైన సమయాన్ని గడపడానికి మేము ఇష్టపడుతున్నాం తండ్రి. మరి ఆశపడగల ప్రాణులను మేలుతో తృప్తిపరచే దేవుడుగా మీరు ఉన్నారు తండ్రి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలచుకోండి ప్రభువా. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. నేను మా ఆరాధనలోను, వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోనూ తోడై నడిపించి మీ నామానికి మహిమకరంగా ఈ సమయాన్ని మలచమని మమ్మల్ని మీ దైగల రక్షణస్థలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతించి ఆయన నామను ఘనపరుద్దాం. ఆయన ప్రేమను వర్ణింప మనకు తరమవునా? ఎట్టి పరిస్థితుల్లోనూ తరమవుతాం. ఎందుకంటే ఆయన ప్రేమ యొక్క మహిదైశ్వర్యము చాలా గొప్పది మన జీవితాల్లో. ఇదే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించి ఆయన నామను ఘనపరుద్దాం. నీ ప్రేమ వర్ణింప తరమా అనేటువంటి పాట పాడుతూ ప్రభువును స్తుతించి ఘనపరుద్దాం. ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. తల ఎత్తువాడవు, లేవనెత్తువాడవు, దుష్టుని దవడను విరగొట్టువాడవు. తల ఎత్తువాడవు, లేవనెత్తువాడవు, దుష్టుని దవడను విరగొట్టువాడవు. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వమెరిగిన సర్వజ్ఞుడా. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వమెరిగిన సర్వజ్ఞుడా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సింహపు బోను యువరాసులు నీ గుప్పిలి విప్పగా సంతృప్తి నొందును. సింహపు పిల్లలు
కోటి జీవరాశులు నీ గుప్పిలి విప్పగా సంతృప్తి నొందును. పోషకుడా చూచుకొను వాడా నమ్మదగిన నా యేసయ్యా. పోషకుడా చూచుకొను వాడా నమ్మదగిన నా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. నీ ప్రేమ వర్ణింపతరమా, నీ జాలి వివరింపతరమా, నీ కృప కొనియాడతరమా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి ప్రభువుకు మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దామా. ఆయన ప్రేమను వర్ణింప మనకు మాటలు సరిపోవు. ఆయన కృప కనికరములో మన ఊహకు మించినవి. ఆయన వాత్సల్యత ప్రతిరోజు నూతనంగా మన కొరకు కలుగుతూ ఉంది. ఆయన మన తల ఎత్తువాడు, ఆయన మన లేవనెత్తువాడు, ఆయన మనల్ని పోషించువాడు, ఆయన మనము నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. మనసారా ప్రభుని స్తుతిద్దామా. ప్రభా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనేమో కానీ నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు అన్నారు. సింహపు పిల్లలైతేనేమి, నేను కోటి జీవరాశులు నీ గుప్పిలు ఎప్పుడు మీరు వెప్పుతారా అని ఎదురు చూస్తున్నాయి. సంతృప్తిగా అవి జీవిస్తున్నాయి. ఈరోజు మీ కృపను మా జీవితంలో కూడా మీరు అదే విధంగా విస్తరింప చేస్తున్నందుకు మీకు వందనాలు. మీరు గుప్పిలు వెప్పి మా కొరకు మీ నీతిని, మీ రక్షణను, మీ స్వస్థతను, మీ ఆరోగ్యమును, మీ క్షేమమును, మీ కృపను, మీ దయను మా పట్ల మీరు వెతుతూ ఉన్నారు. దాన్ని బట్టి మేము సంతృప్తి చెందుతూ ఉన్నాం తండ్రి. ఈరోజు మనసారమును స్తుతిస్తూ మీ నామని మహింపరుస్తూ మా రక్షణకు ఆధారమైనటువంటి యేసు ప్రభువుని బట్టి మీరు మా పట్ల కనపరిచిన మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహములను మీ కొరకు లేవనెత్తుకుంటూ మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములోనే కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా నమ్మదగిన వాడు. ఆయన చాలా మంచివాడు. ఆయనకు అనేకమైన పేర్లు కలవు. దేవుని వాక్యం విధంగా తెలియజేస్తుంది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఈజ్ గాడ్ ఆఫ్ లవ్. హిస్ నేమ్ ఈజ్ లవ్. ఆయన పేరులోనే ఉంది ప్రేమ. ప్రేమకు నిలువెత్తు నిర్వచనం ఆయన మాత్రమే. ఆయనలాగా ప్రేమించగలిగిన వారు బహుశా ప్రపంచంలో ఎవరు ఉండలేదు, ఉండబోరు కూడా. ఎందుకంటే అగాపే కలవరి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమకు సాదృశ్యంగా యేసుక్రీస్తును మనకు ఆయన అనుగ్రహించాడు. ఎంతగా అనుగ్రహించాడంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా, మన పాపములకు క్రయధనము చెల్లించబడేంత వరకు కూడా తన రక్తాన్ని క్రయధనంగా ఆయన చిందించి చివరి బొట్టు వరకు తన రక్తము పానార్పణముగా మన కొరకు పోయబడింది. అది దేవుని ప్రేమ. నేను అంటాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడంటే యేసుక్రీస్తు కంటే ఎక్కువ ప్రేమించాడేమో అని అనుకుంటాను నేను. యేసుక్రీస్తును వెనుక తీయలేదంటే మన పట్ల ఆయన కలిగిన ప్రేమ గొప్పదనే కదా. ఒక యేసు ప్రభుని కోల్పోయాడేమో, మనందరినీ యేసు ప్రభులాగా చూడాలనుకున్నటువంటిది దేవునికి ఉద్దేశంగా కనపడుతుంది. ఆనాడు అబ్రహాము, ఇస్సాకులు కూడా ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళారు. వారు ఆరాధించినప్పుడు అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ప్రాముఖ్యంగా అక్కడ
నీవు బహుగా ప్రేమించేటువంటి నువ్వు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని వచ్చి దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహము మరుసటి ఆలోచన నీకేం చేయలేదు, వెంటనే బయలుదేరాడు. మరి అందరికీ చాలా సందేహాలు వచ్చాయి, కానీ కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదు. ఇంకా పడుకు పెట్టేశాడు, కుమారుని చంపడానికి కత్తి ఎత్తాడు. కానీ దేవుడు అన్నాడు, కాపు, ఇంక నువ్వు చేయి వేయాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు నాకెంత భయపడుతున్నావో, నువ్వు నాకెంత విధేయత చూపిస్తున్నావో. అప్పుడు యెహోవా ఈరే అనేటువంటి, యెహోవా చూచుకొనును అనేటువంటి పేరు అక్కడ అబ్రహాము దేవునికి పెట్టడం మనం చూస్తాము. బైబిల్లో మొట్టమొదటిసారిగా ప్రేమ గురించి రాయబడింది అదే అధ్యాయంలో. మొట్టమొదటిసారిగా ఆరాధన గురించి రాయబడింది కూడా అదే అధ్యాయంలోనే. ఏమర్థం అవుతుంది తెలుసా? అక్కడ అబ్రహాము ఒక కత్తిని, తర్వాత మంటను తీసుకుని వెళ్తున్నాడు, నిప్పును తీసుకుని వెళ్తున్నాడు. మరి ఇస్సాకు కట్లను మోస్తూ వెళ్తున్నాడు. కట్లను మోస్తూ వెళ్ళింది ఎవరో కాదు, ఇస్సాకు కాదు, కానీ యేసు ప్రభువే సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఖైదన చెల్లించడానికి, దహన బలిగా అర్పించబడడానికి. ఆ తండ్రి అబ్రాహాము ఎంత నొచ్చుకున్నాడో, తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడైన తన కుమారుని ఇవ్వటానికి, ఇస్సాకును ఇవ్వటానికి వెనకాడలేదు. పరలోక సంబంధమైన తండ్రి కూడా తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువును మన కొరకు ఇవ్వడానికి ఆయన వెనుకాడలేదు అని చూస్తున్నాం. ఇదే ప్రేమ. ఆయన ప్రేమను వర్ణించడానికి మన మాటలు సరిపోవు. ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనము మరి ఎక్కువగా ఆయన ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆ ప్రేమ మాటలతో కూడా లేదు, అది క్రియలతో కూడా నిరూపించబడింది. నిరూపితమైనటువంటి ఆ ప్రేమ మార్పు చెందనిదిగా ఉంది, తరతరములకు ఏకరీతిగా ఉంది. ఈ రోజుకి మనం అదే ప్రేమను అనుభవిస్తాం. రేపు పొద్దున మనం ఇంకా మిగులుంటే ఇంకా అదే ప్రేమని మనం అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ ప్రేమను అనుభవిస్తున్న మనము, ఆ ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తున్న కేర్లో ఉంటుంది. ఆ ప్రేమ మనల్ని గైడ్ చేసే విధానంలో కనపడుతుంది. ఆ ప్రేమ మనల్ని సంరక్షించే విధానంలో కనపడుతుంది. ఆ ప్రేమ మనల్ని నడిపించే విధానంలో కనపడుతుంది. ఆ ప్రేమ మన కొరకు సమస్తము సమకూర్చే విధానంలో కనపడుతుంది. ఆ ప్రేమ మన కొరకు ఉన్నతమైన తన ప్రణాళికలను సూచిస్తుంది. మరి ఇంతగా ఆయన మనం ప్రేమిస్తూ ఉండగా, మొదట ఆయనే మనం ప్రేమించాడంట, మనం కూడా ప్రేమించలేకపోయాం. ఇంకో అష్యూరెన్స్ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, పౌలు భక్తుడు రాస్తాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39, మరణమైనను జీవమైనను, ఎత్తైనను లోతైనను, ఉన్నవైనను రాబోవునవైనను, అధికారులైనను దూతలైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి మనను ఏది కూడా ఎడబాపనేరదని రూఢిగా నమ్ముతున్నాను అంటాడు. హల్లెలూయా. మరి ఏది కూడా మనను దేవుని ప్రేమ నుంచి ఎడబాపనేరదంట. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమకు వెలకట్టగలమా? ఆయన ప్రేమను వర్ణించగలమా? ఆయన ప్రేమకు ఏమిచ్చినా సరిపోదు. మన ప్రాణాన్ని అప్పగించినప్పుడు సరిపోదేమో, ఇంకా రుణస్థులుగా ఉండిపోతామేమో. ఆ ప్రేమకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నిత్యం ఆ ప్రేమను మననం చేసుకుంటూ, ఆ ప్రేమ ఎవరూ చూపించలేరు కనుక ఆ ప్రేమకు శిరస వహించి మరి మనము ప్రభువును ఘనపరిచే విధంగా జీవించడమే ప్రభువుకు మనం చేయగలిగినటువంటి గొప్ప ఆరాధన. అటువంటి ఆరాధన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రము 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్సెడ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి స్మాల్ మెసేజెస్, షార్ట్ మెసేజెస్ కూడా మీకు ఇదే లర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. మీరు వీక్షించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతిరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో డైలీ డివోషన్ లర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు అందుబాటులో ఉంటుంది. బైబిల్ను ధ్యానించాలనుకున్న వారు మరి సిస్టమేటిక్గా బైబిల్ చదవడానికి ఒక డివోషనల్ అందులో పొందుపరచి ఉంటుంది. ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి, బైబిల్ని మీరు పర్సనల్గా ధ్యానించండి. తర్వాత మీకు సమయం ఉంటే ఒక డివోషనల్ చదువుకోవాలి, సిస్టమేటిక్గా బైబిల్ చదవాలి అనుకున్న వారికి కూడా ఈ డివోషనల్ పనికి వస్తుంది కనుక చిన్న సినాప్సిస్ అందులో ఉంటుంది. అది చదువుకున్న తర్వాత ఒక డివోషనల్ ప్రేయర్తో కూడినటువంటి పోస్టర్ మీకు అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా మీరు వినియోగించుకొని ప్రార్థనలో మీరు దాన్ని వినియోగించుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. ఇది దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. స్క్రిప్చర్ టైమ్ సిరీస్లో భాగంగా ప్రతి శుక్రవారం తెలుగులోను, ప్రతి శనివారం ఇంగ్లీష్లోను బైబిల్ స్టడీ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. బైబిల్ యొక్క విశిష్టతను తెలియపరుస్తూ బైబిల్ను సారాంశంను మీకు తెలియపరచడానికి దాన్ని
మేము రెడీ చేస్తుండగా దేవుడు మిమ్మల్ని ఆ సిరీస్ ద్వారా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా లర్న్ టు ద మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ అనేక మందిని దేవుని కొరకు నిర్మించే విధంగా ఈ పరిచయం ముందుకు కొనసాగాలని, అనేక మందికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఈ పరిచయం ఉండాలని మీరు దీని కొరకు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా ఎట్లా మాకు తెలియపరచండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యము మన జీవితాలను నిర్మించేదిగా ఉంది. మీరు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు గల దేవుని మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు గల దేవుని మాటను చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మనకు చేసిన ఉపకారము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. దేవుడు మనకు ఉపకారం చేసేవాడుగా ఉన్నాడా, అపకారం చేసేవాడుగా ఉన్నాడా? దేవుడు మనకు ఉపకారమే చేస్తాడు. మనం ఎలాంటి వారమైనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మన విషయంలో ఉపకారమే చేస్తాడు, కానీ అపకారం ఎప్పుడు తలంచేవాడు కాదు ఆయన. క్రీస్తు యేసునందు మనకు ఒక ఉపకారం చేసిరంట ఆయన. ఏంటో తెలుసా ఆ మాట? ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించినంతగా తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించారని. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఉపకారం ఏదైనా ఉంది అని అంటే అది అద్భుతం కాదు, స్వస్థత కాదు, విడుదల కాదు, కానీ యేసుక్రీస్తు మన పాపాన్ని తన మీద వేసుకుని మనకు విడుదల కలుగు చేయడానికి మన పక్షాన ఆయన బలయ్యాడు. ఉపకారం ఏంటో తెలుసా? ఆ పాప మరణ భయము నుంచి, ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. ఆ శిక్షకు తనే ఆహుతైపోయాడు అని మనం చూస్తున్నాం. ఒక దహన బలిగా, ఒక పాప పరిహారత బలిగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అని మనం చూస్తున్నాం. ఇంతకు మించిన ఉపకారము ఏ ఒక్కరు ఎవరి కోసం చేయరేమో. ఒక మంచి వ్యక్తి కోసం తన ప్రాణాన్ని అర్పించడము మంచి విషయం అయితే, ఈరోజు చెడ్డగా ఉన్నటువంటి, పాపులుగా ఉన్నటువంటి మనల కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించమనేటువంటిది చాలా గొప్ప త్యాగపూరితమైనటువంటి విషయము, గొప్ప విషయం అదే. మన విషయంలో దేవుడు చేసిన ఉపకారం ఏంటి అని అంటే, తన మహదైశ్వరం చొప్పున, కృపా మహదేశ్వరం చొప్పున దేవుడు మన కొరకు రక్షణ యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడని మనం చూస్తున్నాం. అదే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము. అంటే మనలో ఒక మాస్టర్ పీస్గా నిలబెట్టాలని ఆయన మన కొరకు గొప్ప త్యాగం చేశాడండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ప్రారంభంగా మీరు చదివితే కనుక అక్కడ పాపం విషయంలో, అపరాధం విషయంలో చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన తన మహాకృప చేత, కనికరము చేత, ప్రేమ చేత మనలను ఈ వాయుమండల అధిపతి యొక్క కట్లలోంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించి క్రీస్తు యేసు ద్వారా మనకు ఉపకారము తలంచి ఉచితముగా నీతిమంతులని ఆయన మనల్ని తీర్చాడు. 6-7 వచనాల తర్వాత 8వ వచనం చదివితే, ఇది దేవుని వరము వలన కలిగిందే తప్ప ఇది మన క్రియల వల్ల సాధ్యము కాలేదు. మనము అతిశయింప వీలు లేదని, ఇది మన క్రియల వల్ల ఇది జరిగింది కాదు, కానీ దేవుని మహాకృపదైశ్వర్యమును బట్టి మనము క్రీస్తు యేసునందు ఉపకారం ద్వారా రక్షించబడ్డాము, కృపను బట్టి, విశ్వాసము ద్వారా అని మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇక్కడ. అయితే ఎందుకోసం ఇంత పని చేశాడంటే, యేసు ప్రభు మన కొరకు సిలువనెక్కితే మనం యేసు ప్రభులాగా ఈ లోకంలో జీవించాలని మనల్ని కనపరుచు నిమిత్తం ఈ కార్యం చేశాడంట. ఎంత గొప్ప విషయం చూడండి. అంత మాత్రం కాదు, ఈ లోకంలోనే కాదు, రేపు ఇంకో పని కూడా ఆయన చేయబోతున్నాడు. ఇక్కడ మనము లోకం చూస్తుండగా మనం విమోచించబడిన ప్రజలంగా, క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రజలంగా, ఈ లోకంలో క్రీస్తును కనపరిచే విధంగా జీవితాలు జీవిస్తూ ఉండగా ఇది ఎలా సాధ్యమవుతుందంటే, యేసుక్రీస్తు చనిపోకుండా ఉన్నట్లయితే
మనకి ఇది సాధ్యమయ్యేది కాదు. కానీ యేసు ప్రభు చనిపోయాడు కనుక, యేసు ప్రభు మన శిక్షను తీసుకున్నాడు కనుక, ఇక యేసు ప్రభులాగా జీవించేటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రం కాదు, ఈ లోకానికి యేసు క్రీస్తును పరిచయం చేసేటువంటి ఘనతను కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో క్రీస్తును కనపరుస్తూ, క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ చక్కటి జీవితం జీవించేటువంటి అనుభవాన్ని, ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ మాత్రమే కాదు, ప్రజలు మనం చూసినప్పుడు మనలో యేసయ్య కనపడాలి. ప్రజలు మనతో మాట్లాడినప్పుడు మనలో యేసయ్య వారికి ప్రకటించబడాలి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక మాట మాట్లాడినప్పుడు, ఒకరిని మంచిగా ట్రీట్ చేసినప్పుడు మన ద్వారా యేసయ్య కనపడాలి తప్ప మనము, మన భౌతిక శరీరము, మన ఆలోచనలు, మన హృదయము, మన ఇవేవి కనపడడానికి వీల్లేదు. యేసు ప్రభువు మన ద్వారా జీవిస్తూ ఉండాలి అనేటువంటిది దీని ఉద్దేశము. ప్రజలు అలా మనం చూసినప్పుడు, యేసుక్రీస్తుని చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో యేసుక్రీస్తులా కనపడతా ఉంటే ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందో ఆలోచన చేయండి. ఎంత గొప్పగా ప్రజలు దేవుని వైపు ఆకర్షితులు అవుతారో ఆలోచన చేయండి. ఒక్క యేసుక్రీస్తును కోల్పోయాడేమో తండ్రి అని దేవుడు, కానీ ఎంతమంది యేసుక్రీస్తులను ఆయన సంపాదించుకున్నాడు అని మనం చూస్తున్నాం ఇక్కడ. అంత మాత్రం కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలు మాత్రమే మనల్ని చూసి యేసు ప్రభు లేని లోటును మన ద్వారా తీర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ఇంకా నెక్స్ట్ వచనంలో అన్నాడు, 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని చూస్తున్నాం. హల్లెలూయా. రేపు పరలోకంలో కూడా మనము క్రీస్తు యేసునందు లేపబడి ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డామంట. పరలోకంలో తండ్రి కూర్చుని ఉంటారు, తండ్రి కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు కూర్చుని ఉంటారు, యేసుక్రీస్తు పక్కనే మనం కూడా కూర్చుని ఉంటామంట. ఇది మనల్ని ఆల్రెడీ కూర్చుండబెట్టాడన్నాడా, కూర్చుండబెడతాడు అన్నాడా? కూర్చుండబెట్టెను అనుంది అన్నమాట. అంటే మనం క్రీస్తుతో కూడా కూర్చోబెట్టాడంట. ఆల్రెడీ మన బర్త్ కూడా కన్ఫర్మ్ చేశాడు. ఆల్రెడీ బర్త్ కన్ఫర్మ్ చేశాడు. సరే, మరి క్రీస్తుని పోలి నడుచుకోకుండా అక్కడికి వెళ్ళి ధైర్యంగా కూర్చోడానికి మనకు అవకాశం కుదురుతున్నాడరా? అందుకే ఈ లోకంలో ఉండగానే, బ్రతికుండగానే యేసు చేత విమోచించబడిన ప్రజలంగా యేసును కనపరిచేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అక్కడ రైట్ రాయల్గా దిస్ ఈజ్ యువర్ ప్లేస్, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అని పరలోకంలో మనకు గ్రాండ్ వెల్కమ్ ఉండాలి. ఆమేన్. అంటే అక్కడ కూర్చునే అర్హతను కూడా మనం సంపాదించుకోగలగాలి. ఈ అర్హతను సంపాదించుకోవడం అగైన్ మన క్రియలు ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రభు యొక్క మహదైశ్వరం చొప్పున చేయబడిన బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి నేను ఆయన బలియాగమును తగినట్లుగా నేను జీవించాలనేటువంటి మనస్తత్వాన్ని నేను కలిగి ఉండి ప్రయాసపడగలిగినప్పుడు, పరిశుద్ధంగా నన్ను నేను కనపరుచుకోగలిగినప్పుడు, ఆయన కృపను ఆధారం చేసుకుని ఆయన ఆత్మ యొక్క సహాయమును పొందుకొని పరిశుద్ధతలో నేను కొనసాగినప్పుడు, దేవుని నీతిని నేను కనపరచగలిగినప్పుడు అప్పుడు నాకు గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ పరలోకంలో కూడా అందరూ అడుగుతారనమాట, ఎవరు వీళ్ళు ఎందుకు యేసుక్రీస్తు పక్కన కూర్చుంటున్నారంటే అప్పుడు అందరూ చెప్తారు, ఇదిగో వీరు గొర్రెపిల్ల రక్తములో తమ బట్టలు ఉతుక్కొని క్రీస్తు స్వరూపమందు క్రీస్తు పోలిక చొప్పున చేయబడిన వారు మాత్రమే కాదు, క్రీస్తు పునరుద్ధానంలో పాలిభాగస్తులై ఆయన మరణ శ్రమానుభవం కూడా వెళ్ళిన వారై వీరు అనేకులకు క్రీస్తును కనపరిచి వారి జీవితం ద్వారా అనేకులను క్రీస్తు ద్వారా సంపాదించిన వారిగా ఉన్నారు అని మన గురించి చెప్తారంట. అలా మనం కనిపించేలా చేయాలని దేవుని యొక్క ఉద్దేశము కనపడుతుంది. ఎందుకు ఇంత చేయాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన దేవుని యొక్క కృపా మహదైశ్వరం అంత గొప్పది. ది అబండెంట్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ మన జీవితంలో ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనల్ని ఒక మాస్టర్ పీస్గా నిలబెట్టాలనుకుంటున్నాడు. వీఆర్ నోబడి అండి, మనకు అసలు అర్హత లేదు, యోగ్యత లేదు, కానీ మనల్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్గా, లోకంలో ఒక ఎగ్జిబిషన్, మన కుటుంబంలో ఒక ఎగ్జిబిషన్, ఒక మంచి పోర్ట్రేట్గా మనం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. సజీవ సాక్షులుగా మనం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మనం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. కానీ మనం అందుకు తగినట్టుగా ప్రయాసపడగలుగుతున్నామా? క్రీస్తు యొక్క కృపా మహదైశ్వరంలో మనము కూడా పాలిభాగస్తులుగా ఉన్నామా? మన ఎఫర్ట్స్ని మనం పెట్టగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలలో దేవుని మాటను కూడా ఒకసారి చూద్దాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును
అన్యజనులలో ప్రకటించుటకును. చూడండి, శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును ఎవరి మధ్యలో ప్రకటించాలని? అన్యజనుల్లో ప్రకటించాలని ఆశపడుతున్నట్టంట. తన కృప మహదేశ్వరం కేవలం మనం రక్షించబడడానికి కాదు, కానీ తన కృపా మహదేశ్వరం మనకి ఎందుకు ఇచ్చాడంట? ఆయన శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. క్రీస్తుకున్నటువంటి ఐశ్వర్యం ఏంటండి అని ఆలోచన చేస్తే, క్రీస్తుకున్నటువంటి ప్రేమ యొక్క ఐశ్వర్యము, కృప యొక్క ఐశ్వర్యము, దయ యొక్క ఐశ్వర్యము, జాలి యొక్క ఐశ్వర్యము, దయ యొక్క ఐశ్వర్యము, ఆయన గుణ లక్షణాల ఐశ్వర్యం అంతా కూడా మన ద్వారా అన్ని జనులకు కనపరచబడవాలని ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకా చూడండి అన్నమాట, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించను. పౌలు తను తగ్గించుకుంటూ ఏదో సాధించానని ప్రగల్భాలు చెప్పుకోవడం లేదు, కానీ మనము క్రీస్తుకు పోలి నడుచుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఒకప్పుడు క్రీస్తును ఒక మర్మంగా ఉంచాడు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఒక గొప్ప మర్మం, అది చాలామందికి అర్థం కాలేదు. కానీ నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించి ఆయన ఎవరో అర్థమయ్యేటట్లు తెలియజేశాడు. అయితే ఆయన చనిపోయి ఆ పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత కూడా భక్తులైనటువంటి, ఎస్పెషలీ అపోస్తులైనటువంటి వారు యేసుక్రీస్తును వారు ఎరిగిన వారుగా, వారితో కలిసి నడిచిన వారుగా ఉన్నారు. కాబట్టి కనిన, వినిన, జరిగిన, చూచిన, గ్రహించిన సంగతులను వారందరితో పంచుకోవడం ప్రారంభించారు. కానీ అపోస్తులైనటువంటి పౌలు విశేషముగా అన్ని జనుల కొరకు ఒక అపోస్తులుగా ఎంచబడ్డాడు, నియమించబడ్డాడు యేసుక్రీస్తు ద్వారా. అపోస్తులుడైన పౌలు అన్ని పత్రికలు రాశాడు, యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని తెలియపరిచాడు. అంతవరకు యోహాను భక్తులు మాత్రమే యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలియచేస్తూ ఒక చక్కటి గాస్పెల్ని రాసినట్టుగా మనం చూస్తాం, సువార్తని. అయితే పౌలు భక్తుడు యేసుక్రీస్తు మర్మంగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు మర్మం మన కొరకు బయలుపరచబడింది అని చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు యొక్క మర్మం ఏంటి, యేసుక్రీస్తు వెనకాల పనిచేసిన అజెండా ఏంటి, యేసుక్రీస్తు ఈ లోకంలో రావడానికి గల ప్రణాళిక ఏంటి, ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక చిత్తం ఎలా ఉన్నది, మొత్తం పౌలు భక్తుడు రాసుకుంటూ వస్తాడు. ఈరోజు కృప మనకు ఎందుకు అనుగ్రహించబడింది? కృప ద్వారానే మనం రక్షించబడము. ఈ కృప ద్వారానే మనం కొనసాగించబడాలి. ఎలా కొనసాగించబడాలంటే, క్రీస్తునందు వినియోగింపబడినటువంటి ఐశ్వర్యము, క్రీస్తు మన ద్వారా కనపరిచినటువంటి ఐశ్వర్యం అంతా కూడా మన ద్వారా ఇప్పుడు అన్యజనులకు ప్రకటించబడాలని. అంత మాత్రం కాదు, దేవుని మర్మమైనటువంటి యేసుక్రీస్తు మన ద్వారా ప్రజలకు బహిర్గతం అవ్వాలని, ప్రజలకు మన ద్వారా యేసుక్రీస్తు పరిచయం చేసుకోవాలని మనలను సాధనాలుగా, సాక్షులుగా ఆయన నిలబెట్టుకున్నాడని అర్థం. మీరు బాగా గమనించండి, ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుతో కలిసి సులువైపడ్డారు. ఇద్దరు దొంగలు పాపం చేసిన వాళ్ళే, వారు అపరాధులుగా ఉన్నారు, ఎంచబడ్డారు. వారి మధ్యలో యేసుక్రీస్తు నిలబెట్టారు. యేసుక్రీస్తు ఏ తప్పు చేసిన వాడు కాదు. అయితే మన దోషంలో శిక్ష ఆయన మీద పడింది, ఆయన దాని కొరకు సులువ వేయబడ్డాడు. అయితే ఈ దొంగలలో ఇద్దరిలో మొదటివాడు అంటున్నాడు, అయ్యా నువ్వు రక్షించుకో, చాలామంది నీ గురించి చాలా విషయాలుగా మాట్లాడుతున్నారు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తున్నాడు. అయితే రెండవ దొంగ అంటున్నాడు, మనము కరెక్ట్ అయిన శిక్షా విధిలోనే ఉన్నాము, మనం తప్పు చేసాం కనుక మనం చక్కగా ఈ శిక్షను అనుభవిస్తున్నాము. అయితే ఆయన ఏ తప్పు చేయలేదు. నిజంగా చూశాడా ఆ దొంగ అంటే? అతను గుర్తించగలిగాడు, గ్రహించగలిగాడు యేసు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని గ్రహించగలిగాడు. కనుకనే అతను కూడా పస్కా విందులో పాలు పంపులు పొందినట్టుగా యేసుక్రీస్తు శరీర మరణ శ్రమల అనుభవం గుండా తను కూడా వెళ్ళాడు. వెంటనే నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అని చెప్పాడు. ఆయనకు రాజ్యం ఉందని, ఆయన తన రాజ్యంతో రాబోతున్నాడని, ఎంత విశిష్టమైనటువంటి మర్మాన్ని తను గ్రహించగలిగాడు ఆ శిలువ మీద. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. పరదైసులో ఉండు అనగానే అతను సంతోషించాడు, చనిపోయాడు. చనిపోయిన వెంటనే యేసు ప్రభు అక్కడ ఆ రోజు చనిపోయాడు, ఫ్రైడే రోజు చనిపోయాడు. చనిపోయిన వెంటనే యూజువల్గా అయితే ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తారు, కాకులు గద్దులు అన్నీ వచ్చి పొడుచుకొని తినేస్తాయంట శరీరాన్ని. అయితే యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చనిపోయాడు. ఈ దొంగ కూడా చనిపోయాడు అనుకుంటాను నేను.
కొంతసేపటికే చనిపోయి ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు పాతి పెట్టబడిన తర్వాత ఆయన పాతాళంలోనికి వెళ్ళాడంట. ఆయన చెరపట్టబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొద్దకు వెళ్ళాడంట. వెళ్ళి ఏదైతే మర్మంగా యేసుక్రీస్తుని గురించి రాయబడిందో ఆ మర్మాన్ని విశిష్టంగా తెలియపరచడానికి ఇష్టపడ్డాడంట. అయితే వారు నమ్మటానికి ఒక సాక్షి ఉండాలి కదా. ఆయన ఏం చేశాడో, ఎలాంటి పరిచర్య చేశాడో చెప్పడానికి, ఆయన ఎలాంటి జీవితం జీవించాడో చెప్పడానికి ఒక సాక్షి ఉండాలి కదా. ఈ రెండవ దొంగ ఆ సాక్షిగా యేసుక్రీస్తు కలిసి అక్కడ కనపడతా సాక్ష్యం చెప్తా ఉన్నాడట. ఎంత గొప్ప ఆధిక్యత! ఈరోజు విమోచించబడిన మనము, ఆయన రాజ్యంలో చేర్చబడిన మనందరం కూడా యేసుక్రీస్తును ప్రతిబింబించేలా, యేసుక్రీస్తును ప్రకటించేలా, యేసుక్రీస్తు అనేటువంటి మర్మాన్ని ప్రజలకు కనపరిచే విధంగా, బహిర్గతం చేసే విధంగా మన జీవితాలు మార్చబడాలి. ఇందుకొరకే దేవుడు తన కృపా మహదైశ్వరము మన కోసము వెచ్చించి మనం రక్షించబడినట్లుగా, మనము దేవుని బిడ్డలుగా కొనసాగినట్లుగా, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతిలో కొనసాగేటట్లుగా దేవుడు మన కొరకు తన కృపను వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన రీతిలో ఆయన విస్తరింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఈ కృప మన జీవితంలో విస్తరింప చేయబడుతుండగా ఆ కృప మహదైశ్వర్యంగా అనుభవిస్తున్న మనము యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను, ఆ యేసుక్రీస్తునందు వినియోగపరిచినటువంటి దేవుని యొక్క మహాశక్తిని మనం కనపరిచే విధంగా మన జీవితాలు మార్చబడాలి. అది కనుక జరిగిందనుకోండి, దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. అలా మన జీవితం కనుక మార్చబడితే, యేసుక్రీస్తు చనిపోవడాన్ని బట్టి నేను నా కొరకు మరొక యేసును సంపాదించుకున్నాను అని యేసుక్రీస్తు మన గురించి, తండ్రి అయిన దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనికి మన జీవితాలు రావాలి. ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, క్రీస్తునందు వినియోగపరిచినటువంటి మీ మహదైశ్వరం, కృపా మహదైశ్వరం బట్టి నేను యేసుక్రీస్తు అనే మర్మాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకొని అనుభవిస్తూ యేసుక్రీస్తునందు వినియోగపరిచినటువంటి మీ ఐశ్వర్యాన్ని ప్రజలందరికీ కనపరచు రీతిగా సజీవ సాక్షిగా నేను మార్చబడాలి. నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ జీవగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే మీరు మాట్లాడే దేవుడు, నిజమే మీరు మమ్మల్ని సంధించేటువంటి దేవుడు. మీ వాక్కు ద్వారా మరొకసారి మాకు తెలియపరిచారు. క్రీస్తునందు వినియోగపరిచినటువంటి కృపా మహదేశ్వరం ఎంత గొప్పదో, ఆ ఉపకారం బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు, మమ్మల్ని విమోచించుకున్నారు, మాకు క్రయధనంగా చెల్లించి మమ్మల్ని స్వతంత్రులుగా చేశారు. ఈరోజు ఎందుకు స్వతంత్రులు చేశారంటే, మమ్మల్ని ఒక మాస్టర్ పీస్గా ప్రజలందరూ ఎదుట, అన్యులు ఎదుట నిలబెట్టాలని ఆశపడుతున్నారు. పరలోకంలో మమ్మల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నారు. మమ్మల్ని క్రీస్తులో మీరు రూపించి క్రీస్తును కనపరిచే విధంగా మా జీవితాలు మీరు మార్చాలని ఆశపడుతున్నారు. ఈరోజు క్రీస్తు నందు వినియోగపరిచినటువంటి కృపా మహదేశ్వరుని బట్టి మేము రక్షించబడ్డాం కనుక ఇప్పుడు క్రీస్తు యొక్క ఐశ్వర్యం చొప్పున ఆయన గుణ లక్షణాలను ప్రచురం చేసే విధంగా, అంత మాత్రం కాదు, మరి అనేకులకు క్రీస్తును ప్రకటించగలిగినటువంటి వారంగా, క్రీస్తు అనే మర్మమును గ్రహించిన వారంగా, అనుభవ జ్ఞానంగా క్రీస్తును తెలుసుకుని ఇతరులకు ప్రకటించేటువంటి అనుభవాన్ని మాకు దయచేస్తూ సాక్షులుగా మనం నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. మాలో ఎన్నో బలహీనతలు ఉంటున్నాయి. అయితే మీ కృప మహదేశ్వరుడు చొప్పున మా బలహీనతలు అధిగమించడానికి మాకు సహాయం చేయండి. క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి కాదు మరలా మనం కలుసుకుందాం. అంతవరకు క్రీస్తు యొక్క కృపా మహదేశ్వరంలో మీరు ప్రభువును పోలి నడుచుకుంటూ అనేకులను ప్రభువు కొరకు సంపాదించడానికి సజీవ సాక్షులు ఉండుటకు ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.